ఫ్రెండ్స్ ఈ యాప్ ద్వారా మనం ఫేక్ వాట్సాప్ నెంబర్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఫేక్ నెంబర్స్ మాట అంటే యూఎస్ నెంబర్స్, యూకే నెంబర్స్, అలా అదర్ కంట్రీ నెంబర్స్తో మన ఫ్రెండ్స్కి ఫ్రీగా కాల్ చేసుకున్న వాళ్ళని అయితే ప్రాంక్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ వీడియోలో ఈ యాప్కి సంబంధించి కంప్లీట్ రివ్యూ అయితే అందించబోతున్నాను. ఇందులో ఫీచర్స్ ఏంటి, అలాగే ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, అలాగే ఈ యాప్ మనకి ఏ విధంగా వర్క్ అవుతుంది, పేమెంట్ మెథడ్ ఏదైనా ఉందా లేకపోతే కంప్లీట్గా ఫ్రీయా అనే కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఈ వీడియో ఎండ్ వరకు చూడడం వల్ల తెలుసుకుంటారు గైస్. సో వీడియో మీరు ఎండ్ వరకు అయితే చూసేయండి. అలాగే మీరు ఎవరైనా ఫస్ట్ నా వీడియోస్ చూస్తున్న వెంటనే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపిస్తున్న బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకుని ఈ వీడియోని అయితే లైక్ చేసేయండి ఫ్రెండ్స్. సో నా పేరు సాయి రెడ్డి, మీరు చూస్తున్నారు టిక్ ఛానల్. ఫ్రెండ్స్ ఈ యాప్ నేమ్ వచ్చాడు మనకి ఫ్రీ టోన్. ఇది మన ప్లే స్టోర్లో అవైలబుల్ ఉంది. అలాగే లింక్ అనేది నేను మీకు డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. అకౌంట్ అయితే మీరు దీన్ని యాక్సెస్ చేసుకుని డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో డౌన్లోడ్ చేసుకున్నాక ఇన్స్టాల్ చేయగానే ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ఈ యాప్ అయితే మీరు ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే ఫ్రీ టోన్ అనేది రావడం జరిగింది. సో నెక్స్ట్ మనకి గెట్ ఏ ఫోన్ నెంబర్ అలాగే లాగిన్ అండ్ 2 మెథడ్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మీరు ఏం చేస్తారంటే గెట్ ఏ ఫోన్ నెంబర్ అయితే క్లిక్ చేసేయండి. సో క్లిక్ చేయగానే ఏజ్ అనేటువంటిది అడుగుతుంది అనమాట. సో ఎస్ అయితే క్లిక్ చేసేయండి. అలాగే మనకి మీ జీమెయిల్ అడ్రస్ అలాగే మనకి పాస్వర్డ్ అనేటువంటిది అడుగుతుందన్నమాట. సో ఈ ఈమెయిల్ అడ్రస్ అనేది ఏదైనా ఇచ్చుకోవచ్చు అనమాట. మీదే ఇవ్వాలని రూల్ అయితే ఏమీ లేదు. సో స్టార్ట్ కాలింగ్ అండ్ టెక్స్టింగ్ అయితే క్లిక్ చేసేయండి. క్లిక్ చేయగానే మనకి రిజిస్టరింగ్ అకౌంట్ అనేది రావడం జరిగింది. వచ్చి మనం ఏంటంటే వేరే పేజ్లోకి అయితే రిడైరెక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఇక్కడ చిన్న వెరిఫికేషన్ ఉంటుంది. ఏమి జస్ట్ ఐఎమ్ నాట్ ఏ రోబోట్ అయితే క్లిక్ చేసేయండి. సో క్లిక్ చేయగానే ఇక్కడ ఓకే అయిపోతుంది. ఓకే మన యాప్లో రాగానే ఇక్కడ రిజిస్టరింగ్ అనేటువంటిది కంప్లీట్ అయిపోతుంది. సింక్రనైజ్ సెట్టింగ్స్ అన్నీ కూడా సింక్రనైజ్ అవ్వడం అన్నీ జరిగి మళ్ళీ మనకి యాప్ అయితే ఓపెన్ అవ్వడం జరిగింది అనమాట. సో ఇక్కడ రావడం జరిగింది చూడండి. ఇక్కడ సో ఎంటీ స్పేస్ అనేటువంటిది వచ్చి స్టార్ట్ ఏ న్యూ కనెక్షన్ ఆర్ కాల్ అనేటువంటిది ఇక్కడ ప్లస్ బటన్ అయితే రావడం జరిగింది. ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో ఇది మాట రిజిస్ట్రేషన్ చేసుకునే విధానం అయితే. నెక్స్ట్ దీని యొక్క కంప్లీట్గా ఫీచర్స్ అన్నీ కూడా చూసేద్దాం గైస్. కింద మనకి స్టోర్ ఆప్షన్ ఉంది. దాని తర్వాత కాలింగ్ అనేటువంటి ఒక ఆప్షన్ అయితే ఉండడం జరిగింది అనమాట. దీని ద్వారా మనం కాల్స్ అనేటువంటి చేసుకోవచ్చు. అలాగే మనకి ఇన్బాక్స్, అలాగే మనకి ఫోన్ నెంబర్స్, అలాగే మనకి మీ అంటే నా యొక్క ప్రొఫైల్ అన్నీ కూడా ఇక్కడైతే చూపించడం జరుగుతుంది. సో ఇది మాట. సో ముందుగా దీనికోసం మనం ఏం చేయాలి అంటే మనం ఫస్ట్ ఏం చేద్దాం, మనం సరదాగా మన ఫ్రెండ్కి అయితే ప్రాంక్ కాల్ చేద్దాం. ఆఫ్టర్ దట్ మనం వాట్సాప్ అనేటువంటి క్రియేట్ చేసుకుందాం. సో ప్రాంక్ కాల్ చేయడానికి మీకు కావాల్సింది ఏంటంటే ఈ కాల్స్లోకి అయితే వెళ్ళండి. మీకు నచ్చినటువంటి మీ ఫ్రెండ్ నెంబర్ అయితే మీరు తీసుకోండి. సో రింగ్ అయితే అవుతుంది. కనిపించిందా కాల్? సో ఓకే, ఈ విధంగా మనకు కాల్ అనేటువంటిది వస్తుందన్నమాట. సో నేను కాల్ చేస్తున్నాను. ఈ నెంబర్కి అయితే కాల్ రావడం జరిగింది యూఎస్ నెంబర్ నుండి. సో ఈ విధంగా మన ఫ్రెండ్స్కి అయితే కాల్ చేసుకుని వాళ్ళైతే ప్రాంక్ అనేటువంటి చేసుకోవచ్చు అన్నమాట. ఇది సో మనకు ప్రాంక్ చేసుకునేటువంటి విధానం అయితే. సో నెక్స్ట్ మనం ఫేక్ వాట్సాప్ నెంబర్ అనేటువంటి క్రియేట్ చేసుకుందాం. దీనికోసం మీరు ఏంటంటే ఏదైనా సరే ఒక వాట్సాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. అది నార్మల్ వాట్సాప్ కావచ్చు, లేదా బిజినెస్ వాట్సాప్ కావచ్చు, లేదా జీబీ వాట్సాప్, ఏదైనా సరే మీ ఇష్టం అన్నమాట. దాన్ని అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్నాక ఈ యాప్లో మీరు నెంబర్స్ అనే ఆప్షన్ ఉంది కదా, దీంట్లోకి అయితే వచ్చేయండి. సో దీంట్లోకి వచ్చాక గెట్ ఏ ఫస్ట్ నెంబర్ అనేటువంటి ఆప్షన్ అయితే ఉంది. సో ఇందులోకి వచ్చాక మనకి ఈ విధంగా నెంబర్స్ అనేటువంటి అన్ని కనిపిస్తూ ఉన్నాయి. అన్ని కంట్రీస్ కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ. సో ఓకే, ఇందులో మనకి ఇదంతా కూడా సెల్లింగ్ అంటే మనం పర్చేజ్ అనేటువంటి చేయాలి తప్ప ఫ్రీగా అయితే ఇవ్వట్లేదు వీళ్ళు. మరి ఫ్రీగా కావాలంటే ఎలా బ్రో అంటే ఇది మనకి మిడ్ నైట్ వేళ్ళు ఒక 1 minute మాత్రం అవైలబుల్ అయితే ఉంచుతున్నారు. ఈ పైన మీకు బెస్ట్ సెల్లర్ పైన అయితే 2 countries అనేటువంటి రావడం జరుగుతుంది. ఆ టైంలో మాత్రం మనం అయితే వాటిని ఫ్రీగా పొందగలుగుతున్నమాట. అది కూడా 1 minute మాత్రమే ఉంటుంది. మీరైతే గుర్తుపెట్టుకోండి. సో ఏ విధంగా చేసుకోవాలి ఏంటనేది కూడా చూపించేస్తాను మీకు చూడండి. సో ఇక్కడ మీకు నచ్చినటువంటి ఏదైనా సరే ఒక కంట్రీ అనేటువంటి సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకుని ఇక్కడ మీకు ఇలా ఫోన్ నెంబర్స్ అనేటువంటి అన్నీ వస్తాయన్నమాట. సో ఆ నెంబర్ సెలెక్ట్ చేసుకోగానే మీ పక్కన సెలెక్ట్ అనేటువంటి ఆప్షన్ వస్తుంది. ఇక్కడ టైమర్ వచ్చింది కదా, ఈ టైమర్ ప్లేస్ సెలెక్ట్ అనేటువంటి ఆప్షన్ వస్తుంది. సో సెలెక్ట్ అనేటువంటి చేసుకుంటే మనకు ఆటోమేటిక్గా ఈ నెంబర్ ఏదైతే ఉందో ఈ నెంబరు మన అకౌంట్కి అయితే లింక్ అయిపోవడం జరుగుతుంది అనమాట. సో ఆ టైంలో మనకు సర్వర్ చాలా ఫాస్ట్గా ఉంటుంది, ఇబ్బంది ఏమీ కూడా ఉండదు గైస్. సో ఓకేనా? లేదు బ్రదర్ మాకు సెక్యూరిటీ కూడా ఇంపార్టెంటే, మాకు లైఫ్ టైం యూజ్ చేసుకుంటాము, మరి ఏ విధంగా పర్చేస్ చేసుకోవాలి అని మీరు అనుకుంటే దీనికోసం మీరు ఏం చేస్తారు, మీకు నచ్చినటువంటి ఒక కంట్రీ అనేటువంటి తీసుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ పోలాండ్ తీసుకుందాం. సో పోలాండ్ తీసుకుంటే ఒక నెంబర్ అయితే అవైలబుల్ ఉంది. సో దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకోగానే ఇక్కడ మనకి టైమర్ రావడం జరిగింది. పక్కన మనకి బెస్ట్ సెల్లర్ అని చెప్పి ప్రైజ్ అనేటువంటిది వస్తుందన్నమాట. సో ప్రతి కంట్రీకి మనకి ప్రైజ్ అనేటువంటి మారిపోతూ ఉంటుంది. కొన్ని కంట్రీస్కి ప్రైజ్ అనేటువంటి 500 రూపీస్ కూడా పర్ మంత్ అయితే ఉండడం జరుగుతుంది, లేదా 500 రూపీస్ అన్లిమిటెడ్ అయితే ఉండడం జరుగుతుంది. మీరు చూస్ చేసుకుని సో ఆ ప్రైజ్ బటన్ మీద క్లిక్ చేసేయండి. సో క్లిక్ చేయగానే మనకి పేమెంట్ అనేటువంటి అడుగుతుందన్నమాట, యూపీఐ పేమెంట్. సో యూపీఐ పేమెంట్ చేసేగానే ఈ నెంబర్ అనేది మనకైతే ఓకే అయిపోవడం జరుగుతుందన్నమాట. ఓకే అయిపోయాక ఏం చేయాలంటే మీరు మీ వాట్సాప్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్నాక యూజ్ డిఫరెంట్ నెంబర్లోకి అయితే వెళ్ళండి. ఇక్కడ ఏదైతే మీకు కంట్రీ ఉందో ఆ కంట్రీ అనేటువంటి సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్నాక ఫోన్ నెంబర్ అనేటువంటిది మీరు ఎక్కడైతే ఎంటర్ చేసిన ఏదైతే కాపీ చేసుకున్న ఫోన్ నెంబర్ ఉందో అది ఎంటర్ చేసుకుని నెక్స్ట్ బటన్ క్లిక్ చేయగానే మనకి ఓటీపీ అనేటువంటిది వస్తుంది అనమాట. ఆ ఓటీపీ ఎక్కడికి వస్తుంది అంటే సో ఇక్కడ మనకి ఇన్బాక్స్ ఉంది కదా,
సో బ్యాక్ వచ్చేయండి. సో ఇక్కడ మనకి ఇన్బాక్స్ ఉంది కదా, ఈ ఇన్బాక్స్ అయితే చూపించడం అయితే జరుగుతుంది. సమ్ టైమ్స్ ఏంటంటే మన మెసేజెస్ అనేటువంటి బాగానే వస్తున్న ఇబ్బంది ఏమీ లేదు. సో రాని సందర్భంలో ఏం చేస్తారు అంటే అక్కడ మీకు కాల్ ఆప్షన్ ఉంటుంది కదా, గెట్ ఏ కాల్. సో దాని మీద క్లిక్ చేసుకున్నారంటే ఆటోమేటిక్గా మనకి కాల్ అనేటువంటిది వచ్చేస్తుంది అనమాట. ఆ కాల్లో ఓటీపీ వినేసి మీరు ఆ ఓటీపీ అనేది ఎంటర్ చేశారంటే ఆటోమేటిక్గా మన వాట్సాప్ అయితే యాక్టివేట్ అయితే జరగడం జరుగుతుంది. ఇది అన్లిమిటెడ్ అనమాట. ఎన్నాళ్ళు అన్నా సరే మనం వాట్సాప్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చి ప్రోస్ అండ్ కాన్స్. సో ప్రోస్లో మనకి ఫస్ట్ వచ్చేటప్పుడు ఏంటంటే ఇది మనకి యాడ్ ఫ్రీ వస్తుంది, అలాగే మనకి యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది, అలాగే సేఫ్ అండ్ సెక్యూర్గా కూడా ఉంటుంది. సేఫ్ అండ్ సెక్యూర్ అని ఎందుకు చెప్తున్నానంటే మన యొక్క డీటెయిల్స్ ఏమీ కూడా ఇందులో అయితే ఇవ్వడం జరగట్లేదు అనమాట. మన ఫోన్ నెంబర్స్ కావచ్చు, మన మెయిల్ ఐడీస్ కావచ్చు, ఏమీ ఇవ్వట్లేదు. కంప్లీట్ ఫ్రీగా అయితే మనం దీంట్లో యాక్సెస్ అనేటువంటి చేసుకుంటాం. అంటే ఫేక్ డీటెయిల్స్తోనే మనం దీని అయితే యాక్సెస్ అనేటువంటి చేసుకుంటున్నాం కాబట్టి. సో నెక్స్ట్ వచ్చేటప్పుడు దీంట్లో మనకి ఫ్రీగా మన ఫ్రెండ్స్ ఎవరికైనా సరే కాల్ చేసుకోవచ్చు అనమాట. ఇది మనకి కంప్లీట్ ఫ్రీ. సో ఎవరికైనా సరే ఒక 10 మెంబర్స్కి అయితే ఈ 1 నిమిషం అయితే మనం కాల్ అనేటువంటి చేసుకొని వాళ్ళైతే మనం ప్రాంక్ అనేటువంటి చేసుకోవచ్చు. ఇది ఇందులో ఉన్నటువంటి ప్రోస్ విషయానికి వచ్చినట్టు. కాన్స్ విషయానికి వచ్చినట్టయితే దీంట్లో మనకి వాట్సాప్ మనం క్రియేట్ చేసుకోవడం మాత్రం ఫ్రీ అనేటువంటి ఆప్షన్ ఏమి ఇవ్వట్లేదు. ఫ్రీ కావాలంటే మిడ్నైట్ మనం 1 మినిట్ మాత్రం అవైలబుల్ ఉంటుంది. అక్కడ కూడా 2 కంట్రీస్ మాత్రమే వస్తే ఈచ్ కంట్రీకి 5 ఫోన్ నెంబర్స్ మాత్రమే రావడం జరుగుతుంది. సో మీరు ఆ టైంలో వాటిని యాక్సెస్ చేసుకున్నారంటే మీరు హ్యాపీగా ఫ్రీగా మీ వాట్సాప్ అకౌంట్ కూడా ఫేక్ నెంబర్ అయితే క్రియేట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇది ఇందులో నాకు నచ్చినటువంటి కనీసం వాడికి ఒక 1 మినిట్ ఇచ్చినా సరే ఒక 10 కంట్రీస్ ఇచ్చి ఈచ్ కంట్రీకి 5 నెంబర్స్ అనేటువంటి ఇచ్చినా సరే మేబీ యాక్సెస్ అనేటువంటి చేసుకోవడానికి అవకాశం అయితే ఉండొచ్చు అన్న అభిప్రాయం అన్నమాట. ఇది కంప్లీట్గా ఇందులో ఉన్న ప్రోస్ అండ్ కాన్స్. మరి దీంట్లో మనీ పెట్టి మనం యూజ్ చేసుకోవచ్చు అంటే పక్కా యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ట్రస్టెడ్ యాప్ అంటే చాలామంది ఫేక్ వాట్సాప్ నెంబర్స్ యూజ్ చేసే వాళ్ళు ఈ యాప్ల ద్వారానే వాళ్ళైతే మనీ అనేది పే చేసుకుని యూజ్ చేసుకుంటున్నారు. సో సమ్ టైమ్స్ ఏంటంటే మనకి ఆ కంట్రీస్లో 500 రూపీస్కి 200 రూపీస్కి 100 రూపీస్ కూడా ఒక సందర్భంలో వచ్చినటువంటి ఉన్నాయన్నమాట ప్రైజెస్ అనేటువంటి. మీరు ఆ యొక్క యాప్ని మీరు చెక్ చేసుకుంటూ ఉంటే మీకు అమౌంట్ కనిపిస్తుంది. ఎప్పుడైతే తక్కువ అమౌంట్ ఉందో ఆ టైంలో మీరైతే పర్చేస్ చేసుకుని యూజ్ అయితే చేసుకోవచ్చు. బయట మనం ఒక సిమ్ కార్డ్ తీసుకోవాలంటే 500 అయితే ఉంటుంది కదా. సో మీరు ఇందులో తీసుకున్నారంటే మహా అయితే మనకి 500 అనుకోండి, 500 రూపీస్కి అన్లిమిటెడ్గా అయితే మనం యూజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇది కంప్లీట్ యాప్ గురించి డీటెయిల్స్ అనేటువంటి. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఫార్వర్డ్ చేయండి. వాళ్ళకి కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది ఇటువంటి ప్రాంక్ కాల్ చేసుకోవడం కోసం మాత్రమే, అలాగే వాట్సాప్ నెంబర్ కూడా. సో ఓకేనా. సో మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నేను మీ సాయి రెడ్డి, సైనింగ్ ఆఫ్.